గెలుపెవరిది? రాజకీయ కోయిలాలు మాత్రం ముందే కోస్తున్నాయి, విజయ రాగాలు తీస్తున్నాయి. ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాలేదు, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాలేదు. అయినా ఎన్ని సీట్లు గెలుస్తామో అన్నది జోస్యం చెప్పేస్తున్నారు నేతలు. సీఎంగా తమ నేత ప్రమాణ స్వీకారానికి టైం, ప్లేస్, డేట్ కూడా చెప్పేస్తున్నారు. ఇది జనంలో నరాలు తెగే ఉత్కంఠను పెంచుతోంది. ఏపీలో ఎన్నికల యుద్ధం ముగిసినా జోస్యాల వార్ నడుస్తోంది. పొలిటికల్ కోయిలలు ముందే కూస్తున్నాయి, తమదే విజయం అంటూ ఢంకా బజాయిస్తున్నాయి. తమ పార్టీ గెలవబోతుందంటూ తమ పార్టీ గెలవబోతోందని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు జోస్యాలు చెబుతున్నారు. తమ నేతలు ఏ ప్రాంతంలో ఏ రోజున సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో కూడా వారు ముందే చెబుతున్నారు. అది కూడా అత్యంత కాన్ఫిడెంట్ గా చెబుతుండటంతో జనంలో కన్ఫ్యూజన్ మరింత పెరిగిపోతోంది. జూన్ 4న ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠను నేతల మాటలు మరింత పెంచేస్తున్నాయి. ఇదే క్రమంలో జగన్ మరోసారి సీఎం అవుతారంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. గెలుపుపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు ఆయన. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న బొత్స, విజయనగరం జిల్లాలో ఈసారి కూడా 9కి 9 అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్నారు. మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. ఇక 130 స్థానాల్లో గెలుపు తమదేనంటూ టీడీపీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని గట్టి నమ్మకంతో చెబుతున్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. దీనికి ముహూర్తాన్ని భువనేశ్వరి ఫిక్స్ చేస్తారంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. వైసీపీ, టీడీపీ నేతల కామెంట్లు ఏపీ పబ్లిక్ లో నరాలు తెగి ఉత్కంఠను పెంచుతున్నాయి.